Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టడీ ఛానల్. ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్స్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏంటి? బోల్డంత వైలెన్స్, రక్తం చిందించడం, బూతులు, అడల్ట్ కంటెంట్ ఇలాంటివన్నీ గుర్తొస్తాయి కదా. కానీ వీటన్నిటికీ భిన్నంగా ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేకుండా ఫ్యామిలీతో హ్యాపీగా కలిసి చూసే ఒక క్రైమ్ కామెడీ డ్రామా అయితే రీసెంట్ గా సిరీస్ వచ్చేసింది. సో అదే ప్రీతం అండ్ పెద్రో. రీసెంట్ గా జియో హాట్‌స్టార్‌లో తెలుగు ఆడియోతో అయితే స్ట్రీమ్ అవుతుంది ఈ సిరీస్. ఈ సిరీస్ ని లెజెండరీ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ గారు క్రియేట్ చేశారు. అంతేకాదు ఆయన కొడుకు ఇందులో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ గా నటించారు. ఈ సిరీస్ లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంది. సో ఈ సిరీస్ ఎలా ఉంది? ఇందులో పాజిటివ్స్ ఏంటి? నెగెటివ్స్ ఏంటి? ఇది ఎలా ఉంది? మనం ఇది చూడొచ్చా లేదా అనేది ఈ రోజు ఈ రివ్యూలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. ఇలాంటి లేటెస్ట్ సిరీస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన టాకీ స్టడీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే టైటిల్ లో ఉన్నట్టే ఇది ప్రీతం అలాగే పెద్ర అనే ఇద్దరు వ్యక్తుల చుట్టూ తిరిగే స్టోరీ. పెద్ర ఒక క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్. కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల అతన్ని సైబర్ క్రైమ్ బ్రాంచ్ కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే బయటికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయడం కాకుండా డెస్క్ ముందే కూర్చొని సిస్టమ్స్ చూసుకునే జాబ్ అన్నమాట. సో ఈ క్రమంలోనే పెద్రోకి హ్యాకింగ్, ట్రేసింగ్ పనుల్లో ఎక్స్పర్ట్ అయిన ప్రీతం అనే ఒక టెక్కీతో పరిచయం అవుతుంది. ఇలా నడుస్తున్న వీళ్ళ లైఫ్ లో ఒక పెద్ద ట్విస్ట్ అయితే వస్తుంది. ఒక రాష్ట్ర మినిస్టర్ కొడుకుని ఎవరో కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తారు. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే మీ కొడుకుని ముక్కలు ముక్కలుగా నరికేసి కవర్ లో పార్సల్ చేసి పంపుతాను బెదిరిస్తాడు ఆ కిడ్నాపర్. మరి ఇప్పుడు ఈ సీరియస్ కేసుని మన పోలీస్ ఆఫీసర్ పెద్రో అలాగే టెక్కీ ప్రీతం కలిసి ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు? అసలు ఆ కిడ్నాపర్ ఎవరు? చివరికి వాళ్ళు అతను పట్టుకున్నారా లేదా అనేది ఈ సిరీస్ యొక్క మెయిన్ స్టోరీ. ఈ సిరీస్ పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. క్రైమ్ బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ ఇందులోన కామెడీ చాలా హిలేరియస్ గా ఉంటుంది. కొన్ని సీన్స్ లో అయితే మీరు చాలా బాగా నవ్వుకుంటారు. కామెడీ, ఇన్వెస్టిగేషన్ చాలా చక్కగా బ్లెండ్ చేశారు. ఎక్కడ సీరియస్ సిచ్యువేషన్ లో ఉండాలో, ఎక్కడ కామెడీ ఉండాలో స్క్రీన్ ప్లే చాలా పద్ధతిగా నడిపించారు. ఈ మధ్య కాలంలో ఓటీటీలో ఒక క్రైమ్ స్టోరీ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడడం అనేది ఇంపాసిబుల్ అయిపోయింది. కానీ ఈ సిరీస్ లో ఎలాంటి అడల్ట్ సీన్స్ కానీ, బోల్డ్ కంటెంట్ కానీ, బ్యాడ్ లాంగ్వేజ్ కానీ, ఇలా అతిహింస, వైలెన్స్ కానీ సీన్స్ లేవు. నీట్ గా ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసేయచ్చు. ఇక ఇందులో టోటల్ గా 6 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ కేవలం 35 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అంటే టోటల్ గా మొత్తం 3 గంటల లోపు ఈ సిరీస్ కంప్లీట్ అయిపోతుందన్నమాట. ఎక్కడ కూడా పెద్దగా లాగ్ అనిపించదు. ఈ సిరీస్ మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే, ఒకవేళ మీరు రెగ్యులర్ గా మనీ హెయిస్ట్ లాంటి క్రైమ్ అండ్ మైండ్ గేమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ లో బాగా చూసే అలవాటు ఉన్నవారైతే ఇందులో ఉన్న ఇన్వెస్టిగేషన్ పార్ట్ మీకు చాలా సింపుల్ గా ఈజీగా అనిపిస్తుంది. ఇక కథలో మనం ఏదైతే గెస్ట్ చేస్తామో ఎగ్జాక్ట్ గా అదే జరుగుతూ ఉంటుంది. ఏంట్రా కేసు ఇంత ఈజీగా సాల్వ్ అయిపోతుంది అనే ఫీలింగ్ అయితే మన క్రైమ్ లవర్స్ కి కొంచెం కలగచ్చు. ఒక మైండ్ బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్ ని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఈ సిరీస్ నటీనటుల పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మెయిన్ లీడ్ రోల్స్ చేసిన ఇద్దరు నటులు కూడా చాలా బాగా చేశారు. రాజ్ కుమార్ హిరానీ కొడుకు డెబ్యూ సిరీస్ అయినప్పటికీ ఎక్కడ కొత్త వాళ్ళే కాకుండా చాలా సెటిల్డ్ గా ఈజీగా నటించాడు. ప్రీతం అండ్ పెద్రో మధ్య వచ్చే కెమిస్ట్రీ, వాళ్ళ కాంబినేషన్ సీన్స్ అన్ని చాలా న్యాచురల్ గా వర్కౌట్ అయినాయి. ఇక మిగతా క్యారెక్టర్స్ కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. ఇక టెక్నికల్ గా చూసుకున్నట్టయితే రాజ్ కుమార్ హిరానీ క్రియేషన్ కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ అనేవి చాలా రిచ్ గా ఉన్నాయి. విజువల్స్ అలాగే సినిమాటోగ్రఫీ సిరీస్ మూడ్ కి తగ్గట్టుగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కామెడీ సీన్స్ ని, ఇన్వెస్టిగేషన్ సీన్స్ ని చాలా బాగా ఎలివేట్ చేసింది. ఇక డబ్బింగ్ విషయానికి వస్తే జియో హాట్‌స్టార్ లో తెలుగు డబ్బింగ్ చాలా నీట్ గా చేశారు. ఎక్కడ కూడా డబ్బింగ్ సిరీస్ చూస్తున్న ఫీలింగ్ అయితే రాలేదు. ఇంకా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ ప్రీతం అండ్ పెద్రో సిరీస్ ఒక డీసెంట్ టైం పాస్ క్రైమ్ కామెడీ డ్రామా అని చెప్పొచ్చు. సో వీకెండ్ లో ఎలాంటి టెన్షన్ లేకుండా, మైండ్ కి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకుండా ఫ్యామిలీ అంతా కలిసి ఒక మంచి డీసెంట్ ఎంటర్టైనర్ చూడాలనుకుంటే కళ్ళు మూసుకొని జియో హాట్‌స్టార్ లో ఉన్న సిరీస్ ని చూసేయండి. ఈ సిరీస్ కి మన టాకీ స్టడీ ఛానల్ వస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సిరీస్ ని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. ఇంకొక మంచి రివ్యూతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.